హలో గైస్, ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా చాలా మందిని ప్లేస్మెంట్స్ కంటెస్ట్ పెట్టాను కదా. సో అందులో రేటింగ్స్ అనేది రావడం జరిగింది. చాలా మంది ఏ కోర్సెస్ నేర్చుకుంటున్నారు అనేది కూడా నేను కంటెస్ట్ చేశాను. అందులో మీరు ఓటింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ మరి ప్లేస్మెంట్స్కి ఆన్లైన్లో జరిగితే మేలా లేదంటే ఆఫ్లైన్లో జరిగితే మేలా అనేది అది కూడా నేను కన్ఫర్మ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ చేశారా అని అంటే చాలామంది అసలు ప్రాజెక్ట్సే చేయలేదన్నమాట. సో దాని గురించి మీరు ప్రాజెక్ట్స్ చేయకోకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఫస్ట్ ఏంటంటే ప్లేస్మెంట్కి ఏ ఉంటే మనం ఈజీగా సెలెక్ట్ అవుతాము, ఏ ప్రాసెస్ రోడ్ మ్యాప్ అనమాట. ఇది ప్లేస్మెంట్ రోడ్ మ్యాప్. సో మీరు మార్చ్లో, ఇప్పుడు మనకి మార్చ్లో నుంచి స్టార్ట్ అవుతాయి. కొంతమందికి ఐఐటీస్ పెద్ద పెద్ద కాలేజీలో అయితే జనవరి నుంచి వాళ్ళకి రౌండ్ 1 అని, టైర్ 1 ప్లేస్మెంట్స్ అని, టైర్ 2 ప్లేస్మెంట్స్ అని ఉంటాయి. సో మీరు ప్లాన్ వేసుకోండి. నేనైతే ప్లాన్ ఇస్తాను. బట్ మ్యాక్సిమం కాలేజెస్ ఇండియా వైడ్ లేదంటే మన ఆంధ్ర తెలంగాణలో కనుక చూసుకుంటే మార్చ్లోనూ ఫిబ్రవరిలోనూ స్టార్ట్ అవడం జరుగుతుంది ప్లేస్మెంట్స్ అనేది. సో వాటికి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇప్పటి వరకు మీరు నేర్చుకోకుండా ఉండింటే, కోర్సెస్ కనుక నేర్చుకోకుండా ఉండింటే దానికి తగ్గట్టు కూడా మీరు ప్లేస్మెంట్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆల్రెడీ నేర్చుకొని ఉండింటే ఎటువంటిగా చేసుకోవాలి, లైక్ నేను ఇందులో ఈ కోర్సెస్ నేర్చుకునేటప్పుడు ఏమేమి తెలుసుకోవాలి అనే దాని గురించి, ఇంటర్న్షిప్స్ దాని గురించి ఏ విధంగా హెల్ప్ అవుతాయి, ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అవే హెల్ప్ అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ ప్లాట్ఫామ్స్, జాబ్స్ని ఎలా సెర్చ్ చేయాలి అనే దాని గురించి కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇంకా ఉంటుంది. పోర్ట్ఫోలియో అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ అది మనకు తెలియజేయడం జరుగుతుంది. లింక్డ్ఇన్ అనేది ఏ విధంగా ఇంపార్టెంట్ అది కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ప్రెజెంటేషన్ స్కిల్స్ ఇవన్నీ నేను చెప్తాను అనమాట. సో మీరు అనేది ఇవన్నీ ఫాలో అవ్వండి. మనకి ప్లేస్మెంట్ అనేది కాలేజ్లోనే ఈజీగా తెచ్చుకోవడం జరుగుతుంది అనమాట. సో అంతకంటే ముందు ఎవరైతే మన ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లైక్ స్కాలర్షిప్స్ గురించి కానీ, ఇంటర్న్షిప్స్ గురించి కానీ, ఇంకా ఫ్రీ కోర్సెస్కి సంబంధించి కానీ, ఇంకా అదర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ గురించి మనం చేస్తున్నాం. మన యొక్క వీడియోస్ చూసి కూడా చాలా మంది బెనిఫిట్ పొందడం జరిగింది. సో ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. ఫస్ట్గా చాలామంది స్టూడెంట్స్ కాలేజ్ ప్లేస్మెంట్స్కి రెడీ అవ్వకుండా ఇంకా నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఒకవేళ మీరు థర్డ్ ఇయర్ అయినా కానీ, ఫస్ట్ ఇయర్ అయినా కానీ, సెకండ్ ఇయర్ కానీ మీకు ప్లేస్మెంట్స్ కాదు కాబట్టి ఇంటర్న్షిప్స్. సో ఇంటర్న్షిప్స్ వాళ్ళకి వస్తే కనుక మీరు కాలేజ్ ఫైనల్ ఇయర్లో సో మంచి ప్యాకేజ్ కొట్టగలుగుతారు. ఒకవేళ సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడా మంచి ప్యాకేజ్ కొట్టగలుగుతారు. అండ్ ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకైతే కనుక ప్లేస్మెంటే టార్గెట్ కాబట్టి సో మీరు ఏ విధంగా చదవాలి, ఒకవేళ ఆల్రెడీ కోర్సెస్ చేసింటే ఈ యొక్క నేను చెప్పే రోడ్ మ్యాప్ని యూటిలైజ్ చేసుకోండి. ఒకవేళ లేదంటే కనుక మీరైనా ప్లాన్ చేసుకోండి. కొన్ని ఐడియాస్ అనేది నా మ్యాథ్స్ తీసుకోండి, శాంపుల్ తీసుకోండి. లేదా ఆల్రెడీ మీరు కోచింగ్ తీసుకుంటే కనుక కోచింగ్ ఇప్పుడు స్టార్ట్ చేయాలి అంటే, కోర్స్ ఇప్పుడు స్టార్ట్ చేయాలంటే కనుక వాళ్ళకి అనమాట. సో ఫస్ట్ ఏంటంటే ప్లేస్మెంట్ టార్గెట్మెంట్. సో ఆ ప్లేస్మెంట్లో మనము ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తే, ఈ రోజు నుంచి కనుక స్టార్ట్ చేస్తే కనుక ఎటువంటి చేయాలి? ఫస్ట్ ఒక కోర్స్ తీసుకోండి. సో సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నారంటే కనుక, లేదంటే మీ ఇంజనీరింగ్ సైడ్, నేను ఇక్కడ వచ్చేసి సాఫ్ట్వేర్కి సంబంధించి చెప్పడం జరుగుతుంది, ఐటీ కోర్సెస్ సంబంధించి. సో ఒకవేళ మీరు నాన్ కోర్ ఇంజనీరింగ్ సైడ్ వెళ్తుంటే కనుక సేమ్ ఇదే ప్లాన్ కూడా ట్రై చేయండి. ఓకేనా? డిఫరెంట్ చేంజెస్ చేసుకుంటా. ఓకేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ ఐటీ సైడ్ వెళ్ళాలంటే కనుక సో నేను చెప్పాను అందులో ఏ కోర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ డిమాండ్ ఉంది దాని గురించి కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. సో మీరు కూడా చూడొచ్చు. ఇంకోసారి కూడా కొన్ని పోస్ట్ చేస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు ఏదైనా ఒక్క కోర్స్ చేయండి, ఒక్కటే కోర్స్ చేయండి. అన్ని కోర్స్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అన్ని కోర్సులు, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మనకు ఇప్పుడు ప్రజెంట్ డిమాండ్ పైథాన్ ఉంది, పైథాన్ తర్వాత జావా ఉంది, జావా తర్వాత సి లాంగ్వేజ్, ఎస్క్యూఎల్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంకా మెషిన్ లెర్నింగ్ కూడా ఉన్నాయి. సో ఏదైనా ఒక్క కోర్సు డీప్గా నేర్చుకోండి. డీప్గా ఒక్క కోర్సు, ఇప్పుడు పైథాన్ ఉంది కదా, పైథాన్ మీద ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి దాని మీద ఫస్ట్ బేసిక్స్ అనేది ఇంటర్వ్యూలో మీకు అడగడము, చాలా బేసిక్స్ అనేది అడగడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టు మీరు బేసిక్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. లైక్ ఆన్లైన్లో మీకు ఇవి జరుగుతుంటాయి, ప్రాక్టీస్గా టెస్టులు జరుగుతుంటాయి, ఫ్రీగానే జరుగుతుంటాయి. సో ఒకవేళ మీకు ల్యాప్టాప్ లేకపోతే వాటికి మొబైల్లో కూడా ట్రై చేయొచ్చు. లేదంటే పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో అది ఫ్రీగానే మీరు ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోకుండా మీరు క్రోమ్లోకి వెళ్ళేసి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని కొట్టేస్తే అక్కడ మీరు కోడింగ్, చిన్న కోడింగ్, బేసిక్ కోడింగ్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకోవడం ద్వారా ఏంటంటే మీకు వేరియబుల్స్ అంటే ఏంటి పైథాన్లో, లైక్ స్ట్రింగ్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఈ బేసిక్స్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. పైథాన్ అంటే ఏంటి, బైట్ కోడ్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అనే బేసిక్ అనమాట. మనం ఏదైనా ఒక లెటర్ రాయాలంటే ఫస్ట్ మనకు ఏబిసిడీలు నేర్చుకోవాలి కదా. సో అలాగా పైథాన్లో ఇవి బేసిక్స్ అనమాట. సో ఈ బేసిక్స్లో మీరు కనుక స్ట్రాంగ్గా ఉన్నారంటే కనుక డెఫినెట్లీ ఫస్ట్ బేసిక్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోండి. ఆ బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీరు అనేది ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒక్కొక్కటి ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు మీరు ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేస్తారు అనే దాని గురించి. పెద్ద కంపెనీస్ కొన్ని అలాంటివి కూడా మీరు ఈజీగా చెప్పగలగాలి. డిఫరెంట్ టైప్స్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు అనమాట. లైక్ ఈ కోడ్ యూస్ చేసి చెక్కోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి, లేకుండా ఈ వేరియబుల్ యూస్ చేసుకోకుండా ప్రాబ్లమ్ సాల్వ్ చేయి అని అడుగుతారు అనమాట. వాటికి తగ్గట్టు మీరు సమాధానం చెప్పాలి. సో నెక్స్ట్ సెకండ్ ఇదేంటిది ప్రాబ్లమ్ సాల్వింగ్, కోడింగ్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేస్తామని దాని గురించి కాన్సన్ట్రేట్ చేయండి. డైలీ ఒక 2 చేయండి. సో ఫస్ట్లో మీకు రాదు. ఫస్ట్లో నేను చెప్తున్నాను కదా, ఫస్ట్లో మీకు ఎటువంటిది రాకపోవచ్చు.
రాకపోవచ్చు, కానీ ట్రై చేయండి. అందులో ట్రై చేసేప్పుడు మీకు డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ అనేది ఒక సైడ్ రాసుకోండి. అలా రాసుకున్న వాటిని మళ్ళీ మీరు క్రోమ్లో కానీ యూట్యూబ్లో కానీ వెళ్ళి సెర్చ్ చేయండి. అక్కడ ఎంతో కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ తెచ్చి మళ్ళీ మీరు ఇక్కడ చేయండి, ఇంకాస్త కొద్ది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఇంప్రూవ్ అవుతుంది. ఫైనల్లీ 1 డేలో మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అలాగే డైలీ ఒక ప్రాబ్లం చేసుకుంటే 1 డేలో పూర్తి అయ్యేది హాఫ్ డే అవుతుంది, హాఫ్ డేలో పూర్తి అయ్యేది నెక్స్ట్ విత్ ఇన్ హాఫ్ డేలో హాఫ్లో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాగ మీకు ఇంప్రూవ్మెంట్ అనేది గ్రోత్ అవ్వడం జరుగుతుంది. సో అలాగా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది క్లియర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో సెకండ్ అది. నెక్స్ట్ థర్డ్ అనేది ఇంకా నాలెడ్జ్ అనమాట. సో ఇంకా ఏమైనా డెప్త్గా నాలెడ్జ్ పైథాన్కి సంబంధించి ఏమైనా ఉంటే అవి తెలుసుకోండి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రాజెక్ట్స్ అనేది ఇక నేను ఓటింగ్ పెడితే ప్రాజెక్ట్స్లో ఆల్మోస్ట్ 60% స్టూడెంట్స్ కోర్సెస్ నేర్చుకున్నారు, ప్రాజెక్ట్స్ ఏమీ చేయలేదు. సో ఇక్కడ ప్రాజెక్ట్స్ అంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తేనే వస్తుందా అని అంటారు, కానీ స్కిల్స్ అనేది గెయిన్. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసామనుకోండి, ఇప్పుడు మన క్రికెట్ అంటే ఇష్టము, క్రికెట్ చూస్తే మనం ఆడగలుగుతామా? లేదు కదా. క్రికెట్ ఆడితేనే కదా మనం బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తేనే వికెట్స్ తీస్తాము, స్కోర్ రన్ చేస్తాము. జస్ట్ ఓన్లీ వాచ్ చేస్తే కనుక మనకి ఏ విధంగా వస్తుంది? సో లైక్ ప్రాజెక్ట్స్ కూడా అంతే. మనం ఏదైనా కోర్స్ నేర్చుకున్నామంటే కనుక అక్కడ వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే మనకు, ఇప్పుడు సపోజ్ ప్రాక్టీస్ చేస్తేనే అక్కడ ఉన్న నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు క్రికెట్లో మనం ఆడామనుకోండి, ఆడితే ఇప్పుడు డ్రైవ్ ఎలా కొట్టాలి అనే దాని గురించి ఒక ఫ్రంట్ లెగ్ అనేది మనం ఇప్పుడు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయితే డ్రైవ్ కొట్టాలన్నప్పుడు లెఫ్ట్ లెగ్ అనేది ముందుకు వేసేసి బ్యాక్ లెగ్ వెనక్కి వేసేసి బెండ్ అయ్యి ఎల్బో బెండ్ చేసి కొట్టాలి అని అంటాం. సో ఆ క్వశ్చన్ నీకు అడుగుతాడు. సో డ్రైవ్ కొట్టాలి, రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ డ్రైవ్ కొట్టాలి, ఎలాగ ఫుట్ స్టెప్స్ ఎలాగ ప్రింట్ తీసుకోవాలి, ఎలాగైతే స్టెప్స్ తీసుకోవాలన్నప్పుడు సో లెఫ్ట్ లెగ్ ఏ విధంగా ఆడాలి, బ్యాక్ ఫుట్ ఏ విధంగా పెట్టుకోవాలి, సో బెండ్ అయ్యి కొట్టాలి అంటాం. ఎలా తెలిసింది నీకు? ప్రాక్టీస్ చేసావు, ఆడావు కాబట్టి ఇలా కొట్టావు, ఇలా చెప్పావు. సో ప్రాక్టీస్ చేయకుండా ఈ స్టెప్స్ అడుగుతారనమాట. ఈ స్టెప్స్తో స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ ప్రాక్టీస్ చేయకుండా చెప్పడం జరుగుతుందా? లేదు కదా. సో అలాగే ప్రాజెక్ట్స్ చేయడం ద్వారా మనకు అది తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ కోడింగ్ రన్ చేసేప్పుడు నువ్వు కోడ్ ఎగ్జిక్యూట్ చేసేప్పుడు ఏం యూజ్ చేసావు, ఎటువంటి ఎర్రర్స్ వచ్చాయి, వాటిని ఎలా సాల్వ్ చేసావు అని అడుగుతావు. ఒకవేళ నువ్వు ప్రాక్టీస్ చేసింటే ఈజీగా చెప్తావు. ప్రాక్టీస్ చేయకోకుంటే తడబడుకుంటా అయ్యో సార్ తెలియదు సార్ నాకు అది ఇది అని అంటాం. సో అందుకే ప్రాజెక్ట్స్ అనేది మీకు స్కిల్స్ ప్రాక్టీస్ అనేది ఇవ్వడం ద్వారా మీకు స్కిల్స్ నాలెడ్జ్ అనేది ఇస్తుంది. రిక్రూటర్ మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగినప్పుడు ఈజీగా చెప్తారు. అందుకే ప్రాజెక్ట్స్. నేను ఇక్కడ 10 ప్రాజెక్ట్స్ ఇచ్చాను. ఒకవేళ మీరు 10 చేయకపోయినా అట్లీస్ట్ 5 చేయండి. ఓకేనా, 5 చేయండి. 5 ప్రాజెక్ట్స్ చేస్తే మీకు ఎక్కడో ఒకసారి ఏదో ఒక మిస్టేక్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ అనేది మీకు హెల్ప్ అవుతాయి. ఓహో ఇక్కడ ఈ క్వశ్చన్ ఇంపార్టెంటా, ఇదే అని అంటారు. ఓకేనా. సో మీరు అది నాలెడ్జ్ గెయిన్ చేసుకొని అక్కడే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఆ క్యాప్చర్ చేసుకొని సైడ్ నోట్స్లో రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ప్రాజెక్ట్స్ అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్స్ ఎక్కడ దొరుకుతాయి? యూట్యూబ్లో అయినా ప్రాజెక్ట్స్ దొరుకుతాయి. ఒకవేళ మీకు యాడ్ చేసుకోవాలంటే ఇంటర్వ్యూ కాలేజ్ ప్లేస్మెంట్స్ మనకి మార్చిలో స్టార్ట్ అవుతాయి కాబట్టి యూట్యూబ్లో అయినా ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో ఒకటి యూట్యూబ్ ఛానల్ వచ్చేస్తే పైథాన్ ప్రాజెక్టు, జావా పైథాన్ ప్రాజెక్టు, ఇంకా మీరు ఏ లాంగ్వేజ్ చేస్తున్నారో ఆ లాంగ్వేజ్ అని ఇప్పుడు యూట్యూబ్లోనే దొరుకుతాయి. సో వాళ్ళ కోడ్ కూడా కింద లింక్లో ఇచ్చింటారు, వాళ్ళ యొక్క వీడియో లింక్లో డీటెయిల్స్ ఇచ్చింటారు, అవి ఇన్స్టాల్ చేసుకొని చేయొచ్చు అంత డేటా అనమాట. సో అలాగే చేసుకొని మీరు స్కిల్స్ అనేవి గెయిన్ అవుతాయి అనమాట. సో అది నాలెడ్జ్ అనేది తెలుస్తుంది. అది క్లియర్ చేసిన తర్వాత మీరు రెజ్యూమ్లో అది మనము యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రెజ్యూమ్లో మనం యాడ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రాజెక్ట్స్, ఇంకోటి అఫీషియల్గా కొన్ని వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. లైక్ ఫొరేజ్ అని ఒకటి ఉంటుందన్నమాట. ఆ వెబ్సైట్స్లో ప్రాజెక్ట్స్ అనేవి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ అది ఒక ఇంటర్న్షిప్ లాంటిది. సో మీరు అందులో కనుక ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారంటే మీకు క్రెడెన్షియల్ రావడం జరుగుతుంది. ఆ క్రెడెన్షియల్స్ అనేది మీరు రెజ్యూమ్లో, ఇది లింక్డ్ఇన్లో యాడ్ చేసుకోవచ్చు, ఇది రెజ్యూమ్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అది మీకు రెజ్యూమ్ చూసినప్పుడు మీకు మీకు షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకేనా, అదొకటి. ఓకేనా, అది తర్వాత నెక్స్ట్ రెజ్యూమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు కోర్స్ చేశారు, ఆ తర్వాత ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్స్ చేశారు, ఈ కోర్సులకు సంబంధించిన నాలెడ్జ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అంతా ఉన్నాయి. సో నా తర్వాత రెజ్యూమ్ అనేది, ఈ రెజ్యూమ్లో మనం అనేది జస్ట్ నార్మల్గా రాస్తే మీకు ఇవ్వరు. మీకు నార్మల్గా రాసేసి ఏదో రెజ్యూమ్ ఏదో ఇప్పుడు ఆన్లైన్లో మన నేమ్ ఇచ్చేసి మన డీటెయిల్స్ ఇస్తే అలా ఇవ్వరనమాట. సో ప్రాజెక్ట్స్ అనేది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి. స్కిల్స్ అనేది రెజ్యూమ్, ఇప్పుడు ఒకవేళ నేను రిక్రూటర్ని, ఇప్పుడు మీరందరూ స్టూడెంట్స్ అనమాట. సో నాకు జస్ట్ 1 అవర్లో నేను 100 చూడాలన్నప్పుడు నేను ఒక్కొక్క దానికి ఎంత స్పెండ్ చేయాల్సి ఉంటుంది? హాఫ్ మినిట్ కంటే తక్కువ, లేదంటే 2 సెకండ్స్ అనుకోండి, 2 సెకండ్స్ స్పెండ్ చేస్తా. అప్పుడు నాకు ఏదైతే నేను ఏం చూస్తాను రెజ్యూమ్లో చూడాలంటే ఫస్ట్ స్కిల్స్ చూడాలి. స్కిల్స్ చూస్తాను. ఆ స్కిల్స్ ఉంటే కనుక ఫస్ట్ వెంటనే ఈ రెజ్యూమ్ సైడ్ పెడతాను. ఆ స్కిల్స్ లేనివాడికి పక్కకు నెట్టేస్తాను. సో ఆ స్కిల్స్ అనేది
మీరు రెజ్యూమ్లో హైలైట్ చేయాలి. సపరేట్గా స్కిల్స్ కోసమే ఒక హైలైట్ చేయాలి. హారిజెంటల్లో కానీ అడ్డంగా ఇట్లా పేపర్ ఉంటుంది A4 సైజ్లో, అందులో హైలైట్ కింద కానీ బాటంలో కానీ లేదంటే టాప్లో కానీ స్కిల్స్ బాగా హైలైట్ చేయాలి. సో నేను రెజ్యూమ్ కూడా చూపిస్తానులేండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో లెంత్ అవుతుంది. హైలైట్ చేయాలి, స్కిల్స్ అనేది హైలైట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, స్కిల్స్ చూసిన తర్వాత ఓకే 2 సెకండ్స్ స్పెండ్ చేసారు, స్కిల్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి ఉన్నాయో చూస్తాడు. ఆ రెజ్యూమ్ సెలెక్ట్ చేసింటారు కదా, మళ్ళీ అందులో ఇంకొంతమంది షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ మెంబర్స్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్స్ ఏం చేశాడు, ఆ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే ఒక 2 ప్రాజెక్ట్స్ ఏదైనా లేదంటే 1 ప్రాజెక్ట్ డీటెయిల్గా రాయండి. ఆ ప్రాజెక్ట్స్ ఏ టూల్స్ యూజ్ చేశారో ఆ టూల్స్ రాయండి. లైక్ పైథాన్ యూజ్ చేశాను కింద టూల్స్ అని రాసి, పైన కోడింగ్ మీరు ఏం ప్రాజెక్ట్ ఏం చేస్తారో అది రాసి దాని కింద టూల్స్ ఏమేమి యూజ్ చేస్తారో పైథాన్లో ఇలా నోట్స్, నంపీస్, ఇంకా ఇవన్నీ పాండాస్ ఇవన్నీ యూజ్ చేయడం జరిగింది అని టూల్స్ అనే రాయడం జరుగుతుంది అనమాట. అలా చేసిన తర్వాత మీరు ఏది తెలుసుకున్నారో అది అనేది ఇస్తారు. సో ఆ విధంగా ప్రాజెక్ట్ చేయడం ద్వారా మీకు అనేది మంచి బెనిఫిట్. ఇంకా మెయిన్ అవే ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎవరైనా చూస్తే అవి చూస్తే స్కూల్ అవన్నీ చూస్తారు, మ్యాక్సిమం అవి చూడరు. సో మ్యాక్సిమం అనేది మీకు చూసారంటే ఈ స్కిల్స్, ఈ ప్రాజెక్ట్స్, ఓకేనా, అది అనేది మనకి ఇంపార్టెంట్ అవుతాయి రెజ్యూమ్లో. అండ్ నెక్స్ట్ ఈ రెజ్యూమ్ అనమాట. నేను నెక్స్ట్ దాంట్లో డీటెయిల్గా రెజ్యూమ్ గురించి చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంటర్న్షిప్కి మనకు సెలెక్ట్ కాలేజ్లో ఉండగా, ఒకవేళ మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అయితే కనుక ఇంటర్న్షిప్స్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇంటర్న్షిప్స్ కూడా సేమ్ నేను ఈ ప్రాసెస్ చెప్పాను కదా, కోర్స్ నేర్చుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసుకోండి, బేసిక్స్ స్ట్రాంగ్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ చేయండి. ప్రాజెక్ట్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ ఇయర్లోనే ఇంటర్న్షిప్ కొట్టచ్చు, సెకండ్ ఇయర్లోనే ఇంటర్న్షిప్, థర్డ్ ఇయర్లోనే మీరు అప్పటికే మీరు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లోనే ప్రాజెక్ట్ ఇంటర్న్షిప్ కొట్టారంటే డెఫినెట్లీ మీకు హై ప్యాకేజ్ రావడం జరుగుతుంది అనమాట. సో అది ఇంటర్న్షిప్కి యూజ్ అవుతుంది అనమాట. సో ఆల్రెడీ నేను ఇంటర్న్షిప్ వల్ల బెనిఫిట్స్ ఏంటనేది డీటెయిల్గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, దాన్ని వాచ్ చేసి డీటెయిల్గా ఒకసారి తెలుసుకోండి. ఇంటర్న్షిప్ని ఎలాగ కంప్లీట్ చేయాలి, ఏదో విధంగా కంప్లీట్ చేస్తే ఇంటర్న్షిప్ చేసి కూడా వేస్ట్, ఓకేనా. ఆ తర్వాత నెక్స్ట్ జాబ్ సెర్చ్. సో ఇప్పుడు మనం ఫైనల్ ఇయర్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉంటాం కదా, స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కోసం చేస్తుంటారు. ఇప్పుడు మనకి కోర్స్ నాలెడ్జ్ ఉంది, అదేవిధంగా ఇంటర్న్షిప్ నాలెడ్జ్ కూడా. ఒకవేళ మీరు ఆల్రెడీ చేసింటే కనుక ఇంటర్న్షిప్ చేయండి, చేసింటే బెటర్, అదే యాడ్ చేస్తారు. ఒకవేళ చేయకోకుంటే ఇంకా 1 మంత్, ఇంకా మార్చిలో కాబట్టి ఇంకా మనకు 3 మంత్స్ గ్యాప్ ఉంది. ఒకవేళ 3 మంత్స్లో ఏదైనా ఇంటర్న్షిప్ ఇస్తే అది చేయండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేసింటారు కదా, ఆ ప్రాజెక్ట్స్ యాడ్ చేయండి. సో ఇప్పుడు జాబ్ సెర్చ్ అనేది ఎక్కడెక్కడ సెర్చ్ చేయాలి, లింక్డ్ఇన్ ఓపెన్ చేసుకోండి, లింక్డ్ఇన్ క్రియేట్ చేసుకోండి. ఆ లింక్డ్ఇన్ ఎలా ఓపెన్ చేయాలి, ఎటువంటి ఇంపార్టెంట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను, దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను. లేదంటే లింక్డ్ఇన్తో పాటు ఇంకా అవి జాబ్స్ పోర్టల్ అనమాట. సో లింక్డ్ఇన్లో ఏంటంటే మీరు ఏమేమి చేశారో, ఇప్పుడు మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు నేను ఇది నేర్చుకున్నాను, ఓకే నేను పైథాన్లో ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేశాను, తీసి స్క్రీన్ షాట్ చేసి ఫోటో అప్లోడ్ చేయండి. నెక్స్ట్ పైథాన్లో నేను లాంగ్ పెద్ద ప్రాబ్లమ్ని సాల్వ్ చేశాను, తీసి స్క్రీన్ షాట్ చేసి పోస్ట్ చేసి, అలాగే ఏదైతే చేశారో అలాగ డైలీగా మీరు పోస్ట్ చేయండి. అదేవిధంగా మీరు ఇప్పుడు పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్నారు, అలాగా పైథాన్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళని మీరు కనెక్ట్ అవ్వండి. అలా కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క వీడియోస్ కానీ ఏదైనా పోస్ట్ చేసినప్పుడు లైక్ చేయండి, లైక్ చేసి కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయనప్పుడు మనకి ఏంటంటే అటుపక్క వాళ్ళకి నీ మీద ఒక ఒపీనియన్, పాజిటివ్ ఒపీనియన్ వస్తుందన్నమాట. ఆ పాజిటివ్ ఒపీనియన్ మనకి ఏ దానికి ఉపయోగపడుతుందో నేను లాస్ట్లో చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ ఇండీడ్ అని, ఇది వచ్చేసి జాబ్ సెర్చ్ అనమాట. నౌకరీ కానీ ఇది కూడా జాబ్ సెర్చ్ అనమాట. ఇంకా హిరీష్ టెక్ అని కానీ ఇంకా చాలా ఉంటాయి జాబ్ సెర్చ్. ఇటువంటివి మీరు చేసి వదిలేకండి. మీరు అందులో అకౌంట్ క్రియేట్ చేసుకొని డైలీ రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. లింక్డ్ఇన్లోనూ డైలీ రెజ్యూమ్ అప్డేట్ చేయాలి, అండ్ నౌకరీలోనూ రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. ఇంకా మీరు ఏదైనా జాబ్ సెర్చ్ ప్లాట్ఫామ్ చేసుకుంటే అందులోనూ రెజ్యూమ్ అప్డేట్ చేయాలి. ఇలాగా మీరు ప్రతి ఒక్క దాంట్లో డైలీ రెజ్యూమ్ అప్డేట్ చేస్తూ జాబ్స్ అప్లై చేసుకుంటూ ఇలా రిపీటెడ్గా జాబ్స్ అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అదే అనమాట జాబ్ సెర్చ్ అనేది ఈ విధంగా చేయండి. సో రెఫరల్స్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా. రెఫరల్స్ ఎందుకంటే నేను లింక్డ్ఇన్ చెప్పాను కదా, ఇప్పుడు మీకు కామెంట్ చేయండి అని. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు సపోజ్ మీరు పైథాన్ డెవలపర్, సో పైథాన్ కోర్స్ నేర్చుకున్నారు, సో లింక్డ్ఇన్లో పైథాన్ అనే వ్యక్తిని కనెక్ట్ అయ్యారు, అంటే ఆ జాబ్ చేస్తున్న వ్యక్తి అతను ఒక TCS కంపెనీలో వర్క్ చేస్తున్నారు. సో మీకు TCS జాబ్ అనేది ఇంటర్వ్యూ వచ్చింది. అలా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు అతనికి లింక్డ్ఇన్లో పోస్ట్ చేసినప్పుడు, కామెంట్ చేసినప్పుడు మీకు అతని మీద పాజిటివ్ ఒపీనియన్, మంచి ఒపీనియన్ రావడం ద్వారా అతని ద్వారా మళ్ళీ మీరు సార్ నేను విధంగా TCSలో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మీరు రెఫరల్గా చేస్తారా అని అంటే, సో రెఫరల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రెఫరల్కి నేను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. రెఫరల్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మేము సో ఈజీగా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. రెఫరల్ అడిగారు, ఎవరెవరు రెఫరల్, ఎవరెవరు నాన్ రెఫరల్ అని అడిగాను. రెఫరల్ ఉన్న వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరిగిందంట. సో మీరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. 3 months టైం ఉంది కదా, రెఫరల్ని ఎత్తుకండి. రెఫరల్ TCS కంపెనీలో రెఫరల్స్ని ఎత్తుకండి, అసెంచర్, కాగ్నిజెంట్, ఇంకా మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎటువంటి వాటిలో రెఫరల్స్ మీకు కనెక్షన్స్ ఉన్నాయి అక్కడ రెఫరల్స్ని ఎత్తుకండి, ఓకేనా. ఇదనమాట జాబ్ సెర్చ్ చేయడము, రెఫరల్స్. ఈ విధంగా చేసిన తర్వాత మీకు అనేది మంచిగా ఈ ప్లేస్మెంట్స్కి రెడీగా అవుతారు, ఓకే. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎలాగంటే మీరు
లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు మెటా ఏఐ అని వాట్సాప్లోనే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ పైథాన్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ క్వశ్చన్స్ అని కొట్టండి. ఒక 20 క్వశ్చన్స్ ఆ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఒక నోట్స్లో రాసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ యూట్యూబ్లో పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ షార్ట్స్ అని కొట్టండి. ఎందుకంటే టైం ఒక 5 సెకండ్స్ ఉంటుంది. పెద్ద వీడియో అయితే ఒక 2, 3, 4 ఉంటుంది. సో 2 hours 30 minutes అట్లా ఉంటుంది. ఒకవేళ మీకు ఓపిక ఉంటే చదవండి. నేనైతే షార్ట్స్ చూసుకుంటే తొందరగా నోట్స్ రాసేసుకొని వెళ్ళిపోవచ్చు. పైథాన్ ఏ విధంగా మీరు ఏ కోర్స్ చేస్తున్నారో ఆ కోర్స్ నేమ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్ షార్ట్స్ అని కొట్టండి. అలా కొడితే కనుక మీకు షార్ట్స్లో కొన్ని వస్తాయి. ఒకటే ఫాలో అండి. అది ఆ ఒక్క ఛానల్, ఏదైనా ఒక ఛానల్ చూస్ చేసుకోండి. ఆ ఒక్క ఛానల్ 1 to 100 లేదా 1 to 50 ఇంటర్వ్యూ పైథాన్ క్వశ్చన్స్ అని ఉంటుంది. అది ఒక్కటి ఫాలో అవుతే కనుక మీకు ఫస్ట్ ట్రై చేయండి. అది ఒక్కటి కంప్లీట్, ఆ ఒక్క ఛానల్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని కంప్లీట్ చేసి నెక్స్ట్ ఛానల్లో చూడండి. ఓకే, సిమిలర్గా ఉందా, ఐ మీన్ కొత్తగా ఉందా అని చూసుకొని మళ్ళీ ఆ తర్వాత చేయండి అనమాట. ఈ విధంగా ఇంటర్వ్యూస్కి అనేది క్వశ్చన్స్ అలా ప్రిపేర్ అయ్యండి. అవి కోర్ సబ్జెక్ట్స్కి ప్రిపేర్. ఆ తర్వాత మనం స్కిల్స్ గెయిన్ చేసుకోవాలి కదా. ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయి. ఇంటర్వ్యూ ఇంట్రడక్షన్, నువ్వు ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, అదేవిధంగా ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు అనమాట. లాస్ట్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ నన్ను అడగాలనుకుంటున్నావా అని అడుగుతారు. వాటికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా ఎందుకు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, ఏ స్కిల్స్ ఉన్నాయని నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావు, అదేవిధంగా నువ్వు నీ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటారు. ఇవన్నీ పర్సనల్ అనమాట. పర్సనల్ ఇంటర్వ్యూ గురించి కూడా కొన్ని ఉంటాయి. వీటిని అన్ని ఫాలో అవ్వండి. ఓకేనా, ఈ విధంగా 2 types ఇంటర్వ్యూస్, అంటే ఇంటర్వ్యూ ఒకటే, అందులో టైప్స్ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా మీరు ఇంటర్న్షిప్స్ అనేది కనుక ప్లానెడ్ ప్రకారం కనుక మీరు మార్చ్లో రెడీ అవుతే కనుక ఈ స్టెప్స్ తీసుకొని డెఫినెట్లీ మీరు హై ప్యాకేజ్ అనే కొడతారు. సో అందులో కీ రోల్ ప్లే చేసేది ఏంటంటే మీ యొక్క ప్రాజెక్ట్స్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. ప్రాజెక్ట్స్ చేసిన తర్వాత మీరు లాస్ట్ టైం, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూకి మీరు ఇంకా 10కి ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు 9:50, 9:55 వరకు కూడా ఇంటర్వ్యూస్ చదవండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నోట్స్లో రాసుకుంటారు. ఆ నోట్స్లో రాసుకుని మీరు పీడిఎఫ్గా చేసుకొని ఫోన్లో చూసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోతాం. అలాగా చూసుకుంటూ ఉండడం వల్ల సో మీరు ఇంటర్వ్యూ కరెక్ట్ నేను చెప్తున్నాను చూడండి, డెఫినెట్గా హెల్ప్ అవుతుంది అనమాట. అలాగా చూసుకొని పీడిఎఫ్ ఓకే రిపీటెడ్గా చేయండి. ఒక 3 times రివిజన్ చేయండి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రాసుకుంటారు కదా పీడిఎఫ్, అది రివిజన్ చేయండి. ఓకేనా, ఆల్రెడీ ప్రాజెక్ట్ చేసింటారు కదా. సో ప్రాజెక్ట్ మీరు ఇంటర్వ్యూకి రేపండగా ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేయండి. ఎందుకంటే నాలెడ్జ్ అనేది, ఎక్స్పీరియన్స్ తెలుసు. వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు. సో ఈ క్వశ్చన్ చేసావు కదా, ఈ క్వశ్చన్లో ఇక్కడ బగ్ వచ్చింది, ఈ బగ్ని మీరు ఎలా క్లియర్ చేస్తారు, ఏ ఫంక్షన్ యూజ్ చేస్తారు అన్నారు. అప్పుడు మీరు ప్రాజెక్ట్ చేసింటే కనుక డెఫినెట్లీ ఒకసారి రివిజన్ చేసింటే కనుక డెఫినెట్లీ ఈజీగా చెప్పేస్తారు తడబడకుండా. అంతకంటే ముందు కాన్ఫిడెన్స్గా చెప్పండి. కాన్ఫిడెన్స్గా చెప్పిన వాళ్ళని ఇంటర్వ్యూకి ఛాన్సెస్ తీసుకుంటారు. ఎందుకంటే మీరు తడబడుకుంటూ చెప్పారనుకోండి, డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు వీళ్ళు తడబడుకుంటారు, ఒక పాజిటివ్ ఒపీనియన్ రాకోకుండా నెగిటివ్ ఒపీనియన్ రావడం జరుగుతుంది. సో కాబట్టి పాజిటివ్ కాన్ఫిడెన్స్తో వచ్చినట్టు చెప్పిన తెలియకుండా సారీ ఐ డోంట్ నో దట్ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పేసింది. ఓకేనా, ఇది ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్కి, ముఖ్యంగా ప్లేస్మెంట్కి సంబంధించి ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఇది నాకు రోడ్ మ్యాప్ అనమాట. సో మీరు కూడా ఈ రోడ్ మ్యాప్లో కొన్ని ఇంపార్టెంట్ మీకు తెలిసింటే కనుక అవి ఇంపార్టెంట్ అనుకుంటే తీసుకోండి. మీరు కూడా సపరేట్ ఒక రోడ్ మ్యాప్ వేసుకోండి. సో ఈ విధంగా రోడ్ మ్యాప్ ఫాలో అయ్యి ప్రాజెక్ట్స్ అనేది 0% ఉంది. నేను నెక్స్ట్ మళ్ళీ కాంటెస్ట్ పెడతాను. సో అందులో మీరు 60% కాకుండా 60% డిక్రీజ్ తగ్గాలి. 1 ప్రాజెక్ట్ అన్న చేసిన వాళ్ళు అంతకంటే ఎక్కువ చేసిన వాళ్ళు పర్సెంటేజ్ అనేది పెరగాలని కోరుకుంటాను. ఓకేనా, ఇటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ టు మై వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. థ్యాంకింగ్ యూ.